ఇదంతా కూడా అతి ప్రాచీనమైన మహాభారతములో జనమేజయ మహారాజు తెలుసు కదా, జనమేజయులు వారి ప్రతిష్ట చెన్నకేశ్వర స్వామి వారి ఆలయము. అత్యంత ప్రసిద్ధమైన అత్యంత గొప్పదైన శిల్పకళ కలిగిన ఆలయం. ఇది వీడియోలో కంటే కూడా కళ్ళతో చూసారంటే అసలు ఆశ్చర్యపోతాం మనం. కడపలో ఇంత అద్భుతమైన కట్టడాలు శిల్ప కళ కలిగిన ఆలయాలు ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయము పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ కింద ఉంది ఆలయము. అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఆలయము. నాకైతే కెమెరా కంటే కూడా కళ్ళతో చూస్తే అసలు ఆనందంగా ఇక్కడ నుంచి అసలు కదలాలనిపించడం లేదు నాకు. ఈ పంచనదీ సంగమం ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఎవరైనా సరే ఇటువైపు వచ్చినప్పుడు సేవించుకోండి. ఈ ఆలయం లోపల మూర్తి చెన్నకేశ్వర స్వామివారి మూర్తి ఉంటుందండి. అసలు ఇంక అక్కడ ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే. అక్కడ నుంచి అస్సలు కదలాలనిపించదు. అంత అందంగా మెడ మీద 3 గుర్తులతో సహా 3 లైన్లతో సహా రేఖలు ఉంటాయి మెడ మీద. ఎంత అందంగా ఉంటాడో, అసలు ఎంత అందంగా ఉంటుందో ఆ స్వామిమూర్తి. ఆ అందము ఆ సౌందర్యం వర్ణించలేము మనం. అలాగే పుష్పగిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ చిన్న ఒక లైన్గా దారిలాగా పాతి ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆరంభం చేసి పుష్పగిరి క్షేత్రానికి గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా పంచనదీ సంగం చెన్నకేశ్వర స్వామి వారి ఆలయము వెనక ఉంటుంది. పుష్పగిరి క్షేత్రానికి పుష్పగిరి కొండకి ముందు వైపున ఉంటుంది. ఇదంతా కూడా చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. అద్భుతమైన శిల్ప సంపదకు నిలవు. పక్షులు ఎగురుతున్నాయి చూడండి ఆలయం మీద నుండి. గొప్ప శిల్ప సంపద వీక్షించండి. గొప్ప శిల్ప సంపద. ఇవన్నీ కూడా రామాయణంలో ఘట్టాలు, మహాభారతంలో భాగవతంలో ఘట్టాలు. రాముల వారు, శ్రీ మహావిష్ణువు, దశావతారాలు, యుద్ధం జరిగే సన్నివేశాలు, ఇలాంటి అద్భుతమైన శిల్పాలు ఎలా చెక్కారో చూడండి. అత్యద్భుతమైన శిల్పకళ కలిగిన చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చిన్న చిన్నవి వచ్చి చూస్తే ప్రతి శిల్పము ఎంత సౌందర్యంతో, ఎంత అద్భుతము, ఎంత అందము ఉట్టిపడుతూ ఉందో వచ్చి చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్నవి సన్నవి ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. అసలు ఈ అద్భుతం చూడటానికి నాకైతే 2 కళ్ళు సరిపోవడం లేదు. గుర్రాలు, సింహాలు, యుద్ధం జరిగే సన్నివేశాలు, మహాభారతంలోవి, భాగవతంలో ఘట్టాలు, కళ్యాణోత్సవాలు, పాలసముద్ర మదనాలు, అప్సరసులు నాట్యం చేయడము, అద్భుతమైన ఘట్టాలన్నీ కూడా ఎలా ఆవిష్కరించారో చూడండి. నేను చూపిస్తున్నది కొంత పార్ట్ మాత్రమేనండి. ఇవన్నీ శిల్పాలే. ఎన్నెన్ని చూపించమంటారు. ఎప్పుడైనా అందరూ ఇక్కడికి రండి. ఇలాంటి మారుమూల ప్రాంతాలలో కూడా ఎంత అందమైన ఆలయాలు ఉన్నాయన్న విషయము హిందువులే గ్రహించి చక్కగా ఇలాంటి ఆలయాలకు వచ్చేసి మనశ్శాంతిని పొందాలి. ఇవన్నీ చూసి మన చరిత్రను తెలుసుకోవాలి. మన భారతీయ ఆలయాలు శిల్పకళా వైభవానికి ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. అద్భుతమైన శిల్పకళతోటి విరాజిల్లుతూ ఉందండి హరిహర క్షేత్రము. ఇక్కడ చెన్నకేశ్వర స్వామివారు, స్వయంభూ శివాలయము 2 ఉంటాయి. వెనక పంచనదీ సంగమము. స్నానం చేసి దేవదేవుడిని సేవించుకోవచ్చు. చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో అద్భుతమైన శిల్పకళ వీక్షించండి. ఈ రోజుల్లో కట్టించే దేవాలయాల్లో కోట్లు ఖర్చు పెట్టినా సరే ఇలా చెక్కడము కుదరదు. ఇవన్నీ కూడా ఒకప్పుడు మన పూర్వీకులైన శిల్పులు చేతులతోటి ఉలులతో చెక్కారండి. అత్యద్భుతమైన శిల్పకళ. మన భారతీయ సంస్కృతికి సజీవ సాక్ష్యాలు ఇవన్నీ కూడా. అందమైన నటరాజస్వామి వారి విగ్రహం చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉందో. ఇదిగోండి ఇంకో నటరాజస్వామి వారి విగ్రహం. పైన చక్కగా ఎప్పుడు పక్షులు ఎగురుతూ ఉన్నాయి. శిల్పాలు చూడండి, ఈ అందం చూడండి. మహాభారత కాలం నాటి చరిత్రకు సజీవ
ఎప్పుడైనా సరే ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలాంటి ఆలయాలు వచ్చి సేవించుకోవాలి. ఇక్కడ మనశ్శాంతిని పొందాలి. టూర్లని చెప్పి ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. అసలు ఇక్కడ కట్టిపడేసే శిల్పకళా సౌందర్యం. ఇక్కడ నుంచి కదలాలి వెళ్ళాలి అని అనిపించట్లేదు. ఆలయ గోపురం ఎప్పుడు కూడా ఆ పక్షుల కిలకిల రావాలతోటి ఎంత మనశ్శాంతిగా మనోహరమైన దృశ్యాలు కనపడుతూ ఎంతటి ఒత్తిడినైనా సరే తగ్గించే విధంగా మన ప్రాచీన కాలంలో పూర్వీకులు అద్భుతమైన శిల్పకళ, అద్భుతమైన ప్రకృతి, అద్భుతమైన సౌందర్యం ఉట్టిపడేలాగా ఆలయాలు నిర్మించారు. మనమందరం బాగుండాలనే, ప్రశాంతంగా ఉండాలనే, సంతోషంగా ఉండాలనే మనము వాటిని మిస్ చేసుకుంటున్నాం. అద్భుతమైన శిల్పకళ. అసలు ఇక్కడ నుంచి కదలాలి అనిపించట్లేదండి. పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు, అతి చిన్న చిన్న బొమ్మలు ఎంత అద్భుతంగా ఈ రాతిలో ఏకశిలలో మలిచారో చూడండి. ఎంత అద్భుతమో చూడండి. ఒక అద్భుతము, కళ్ళకు కట్టిన అద్భుతం ముందు అలాగా నిలబడి ఎంత చూసినా సరే తనివి తీరడం లేదు. అత్యద్భుతమైన శిల్పకళ కలిగిన చెన్నకేశవ స్వామి వారి ఆలయము, పుష్పగిరి క్షేత్రము, పంచనదీ సంగమం ఒడ్డున చెన్నకేశవ స్వామి వారు విరాజమానులై ఉన్నారు. హరిహర క్షేత్రము, ఇక్కడ స్వయంభూ శివలింగం కూడా ఉంది. చక్కగా ఇటువైపు వచ్చిన వారు సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ.